గత బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం స్టేషన్ గన్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వాసులు, కాకతీయ వర్సిటీ విద్యార్థులు కీలక పాత్ర పోషించారన్నారు. వరంగల్ గడ్డపై నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాతిపిత ఎవరనే అంశంపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధికి 6,500 కోట్ల నిధులను కేటాయించినట్లు ప్రకటించారు. రైల్వే కోచ్, ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, విమానాశ్రయం వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పును మా నెత్తిన పెట్టిపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన అప్పులకు ఒక్క ఏడాదిలోనే ఈ ప్రభుత్వం 84,000 కోట్ల వడ్డీ, 6,000 కోట్ల అసలు చెల్లించిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని సీఎం చెప్పారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఇందుకోసం 5,500 కోట్లు కేటాయించామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను సవ్యంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కడియం శ్రీహరి అవసరం ఉందని పార్టీలోకి తీసుకున్నామన్నారు. ఎమ్మెల్యేగా జీతభత్యాలు తీసుకుంటున్న వ్యక్తి తన బాధ్యతలు నెరవేర్చడం లేదంటూ కేసీఆర్పై మండిపడ్డారు. 15 నెలలుగా 50 లక్షలకు పైగా జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి మాత్రం రావడం లేదని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ చేసిన తప్పులను బయటపెడతామన్నారు. కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని అంటున్నారని, ఆయన్ని జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నోళ్ళు జాతిపిత అవుతారా? తాగుబోతులు జాతిపిత అవుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ జాతిపిత అర్హత కేసీఆర్కు లేదన్నారు రేవంత్ రెడ్డి. కేవలం కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్లు మాత్రమే తెలంగాణకు జాతిపిత అవుతారని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.